జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను సర్వనాశనం చేసేశారు అని చెప్పేసి, అరాచకం చేశారు అని చెప్పేసి మాటలు చెప్పి ప్రజల్లోకి చొప్పించి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4 పార్టీలు మాత్రమే శాసనసభలో రిప్రజెంటేషన్ కలిగి ఉన్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి 3 పార్టీలతో పాటు అధికారాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీకి మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం ఉంది అసెంబ్లీలో. నిన్నటి వరకు సరే 10% రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి 10% రాలేదు, అది ప్రజలు ఇవ్వలేదు, మేమెందుకు ఇస్తాము, ప్రజలను అడగాలి, మీరు వ్యవస్థలను అడుగుతారా, రాజ్యాంగాన్ని అడుగుతారా, రాజ్యాంగాన్నే తప్పుపడతారా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓకే, మీదే నిజం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం 18 సీట్లు వచ్చి ఉండాలా, 18 సీట్లు ఉంటేనే పిఎస్సి చైర్మన్ ఇస్తారు అనుకుందాం. 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు అనుకుందాం. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ శాసనసభ నాయకుడిగానే అసెంబ్లీలో కొనసాగాలి అని మీ వాదమే నిజం అనుకుందాం. కానీ 1950 జనవరి 26వ తేదీన చేసినటువంటి రూల్ ఏంటి, చట్టం ఏంటి? ఆర్థిక మంత్రి తప్పు ఒప్పులను ప్రశ్నించడానికి ప్రతిపక్షం నుంచి ఒక వ్యక్తి ఉండాలి. ఆర్థిక మంత్రి ప్రజలకు నేరుగా ప్రజలకు చేసే దాంట్లో మేళ్లు ఉన్నాయా లేవని ప్రశ్నించడానికి ప్రతిపక్షంలో నుంచి ఒక వ్యక్తి ఉండాలి. భారతీయ జనతా పార్టీ గతంలో కేవలం 2 స్థానాలు ఈ దేశంలో పొందిన, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 పైచిలుకు స్థానాల్లో 540 పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చింది 2 స్థానాలు. 2 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఇద్దరిలో ఒకరికి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇదేంటంటే న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయటం అంటారు దాన్ని. ఎందుకంటే ప్రభుత్వం చేసే దాంట్లో తప్పు ఒప్పుల్ని ప్రశ్నించటం. ఆర్థిక గణాంకాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు దాన్ని, పిఏసి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రజా పద్దుల సంఘం. ప్రజలకు సంబంధించినటువంటి పద్దులన్నీ సక్రమంగా ప్రభుత్వం చేస్తుందా లేదా అని ప్రశ్నించడానికి ఒక చిన్న గ్రామం తీసుకోండి సార్. మనం చిన్న గ్రామం తీసుకుంటే గ్రామంలో చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంటే మీరు కూడా ఏదైనా సందేహాలు ఉంటే చూసుకోవచ్చు అని చెప్పేసి రచ్చబండ పెట్టి లేదా పంచాయతీలో పిలిచి ఏదైనా మీకు అనుమానాలు ఉంటే అడగండి అని చెప్పేసి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం వాళ్ళని పిలిచి చూసుకోండి అని చెప్పేసి చెప్తారు. ఇది కనీస ధర్మం, కనీస ప్రజాస్వామ్య సూత్రం. అది ఆ సూత్రాన్ని కాదని ఈ రోజున పిఎస్సి అంట ఎన్నిక జరుపుతారంట. అంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినాయి కాబట్టి మనల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, మన ఆర్థిక విధ్వంసాన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, మనం సంపద సృష్టిస్తామని చెప్పేసి ఉచిత ఇసుకని 850 రూపాయల ఇసుకనేమో 1300 చేశాం, విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటా పోతా ఉన్నాం. మరి సూపర్ 6ని అసలు వాటి మాట ఎత్తట్లేదు, భయం వేస్తూ ఉందని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, ఆ అప్పుల వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పుకుంటూ పోదాం. కానీ వీటన్నిటిని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయ సూత్రం అండి? ఇది వ్యవస్థను నాశనం చేయటం కాదా? ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకున్నామో, ప్రభుత్వం చేసేటటువంటి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయో సక్రమంగా ఉన్నాయో లేదో చెప్పడానికి ప్రతిపక్షం అనే వాళ్ళు చేయవలసినటువంటి పదవిని కూడా ఓటింగ్ పేరుతోటి వీళ్ళు తీసుకుంటే వైఎస్ఆర్సీపీని ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఉన్నటువంటి 11 మంది శాసనసభ్యుల్లో కొంతమంది దాని గురించి ఫామ్ అయి వెళ్ళిపోయారు.
ఆ వెళ్ళినటువంటి వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్న వాళ్ళలో సీనియర్ ఎమ్మెల్యే ఆయనని పిఎస్సి చైర్మన్గా ఆయన పేరు నామినేషన్లు వేయడానికి వెళ్ళారు. వెళితే కనీసం 3 గంటల పాటు ఆ నామినేషన్ పత్రాలు అందజేయాల్సినటువంటి ఆ సెక్రటరీని ప్రభుత్వం తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. ప్రభుత్వ పెద్దలు ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని 3 గంటల పాటు కూర్చోబెట్టి అవమానించి వాళ్ళని 3 గంటల తర్వాత మీరు నామినేషన్ వేసుకోండి, దీని మీద ఎన్నిక జరుగుతుంది అంటారు. ఇది వ్యవస్థను సర్వనాశనం చేయటం కదా. మీకు 23 స్థానాలు వచ్చినప్పుడు, వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వచ్చినప్పుడు, ఆ రోజున వీళ్ళు కూడా ఓటింగ్ జరిపి ఉంటే మీకు పిఎస్సి చైర్మన్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు హోందాగా పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్కి ఇవ్వలేదా? అది కాదా హోందాతనం? అది కాదా వ్యవస్థల్ని కాపాడటం? అది కాదా వ్యవస్థల్ని పరిరక్షించటం? అది కాదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం? మీరు చేస్తున్న పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలే వచ్చినాయి కాబట్టి మనల్ని చేసేటటువంటి తప్పులను ఎవరు కూడా ప్రశ్నించకూడదు. మనం ఆర్థిక దోపిడీ చేసినా, ఆర్థిక అరాచకాలు చేసినా, ప్రజలను దోచుకుతిన్నా, కంపెనీలను దోచుకుతిన్నా, మరి ఎవరిని ఏమి చేసినా సరే ఎవరు కూడా ప్రశ్నించకూడదు. కాబట్టి మనలో ఒకరిని వేసుకోవాలి. పిఎస్సి చైర్మన్గా కూడా 21 స్థానాలు ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చేసేద్దాం. దీని మీద ఓటింగ్ పెడదాం. ఓటింగ్ పెడితే ఎవరు గెలుస్తారో తెలీదా? 164 స్థానాలు ఉన్న మీరే గెలుస్తారు. అంటే ప్రజలను కూడా తప్పుదావ పట్టించటం. అంటే 151 స్థానాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థలను గౌరవించినట్ట, మీరు వ్యవస్థలను గౌరవించినట్ట? మీరు వ్యవస్థలను కుళ్ళబొడుస్తూ, వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ, పోలీసు వ్యవస్థను కూడా, పోలీసుల్లోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అరెస్టు చేస్తూ, ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్టు చేసి వాళ్ళని అరెస్టు చేయటమే దమ్మున్నటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభ్యుల చేత చప్పట్లు కొట్టించుకుంటూ ప్రసంగాలు చేయటం, ఇదెక్కడ నీతి అండి? ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇదెక్కడ విధానం అండి? మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ఎవ్వడూ ఉండకూడదు. ప్రతిపక్షం గొంతు నొక్కేయటమే కాదు, అసలు ఏ ఒక్కడు మాట్లాడినా కూడా వాళ్ళ గొంతు నొక్కేయాలి. మా లెక్కలు ఎవరు అడగకూడదు. మేము ఏం చేసినా సరే ఎవరు కూడా అడగకూడదు. సూపర్ 6 ఎగ్గొట్టినా ఏం అనకూడదు. రైతు భరోసా 1 సంవత్సరం అయిపోయినా కానీ ఏం మాట్లాడకూడదు. వైఎస్ఆర్సీపీ 4 ఏళ్ళు ఇస్తామని 5 ఏళ్ళు ఇచ్చింది. మనం 5 ఏళ్లలో 1 ఏడు ఇప్పుడు ఎగ్గొట్టేశాం. దీన్ని ఎవడు ప్రశ్నించకూడదు. అమ్మఒడిని కూడా అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అమల్లో ఉన్న ప్రాజెక్టుకి నిధులు కేటాయించకుండా దాన్ని కూడా ఒక విద్యా సంవత్సరాన్ని ఎగ్గొట్టడం, దీన్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఇది ఎక్కడ నీతి అండి బాబు? మీరు చేసేటటువంటి అవినీతిని మీరు నియమించుకున్నటువంటి వ్యక్తి ప్రశ్నిస్తాడా? ఆ మీరు నియమించుకున్నటువంటి వ్యక్తి మీరు కాబట్టి అతనికి క్యాబినెట్ హోదా వచ్చేటట్టుగా చేశారు. ఇప్పటికే జనసేనలో మంత్రుల పదవులు కొందరికి ఇచ్చారు. అది కాకుండా మరలా మనకు ఇంకొక క్యాబినెట్ హోదా కల్పించారు అనేటటువంటి మీ యొక్క రాజకీయ కుతంత్రం తప్ప ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు ఏమున్నాయండి? ప్రజాస్వామ్యం గొంతు నొక్కటం కాదా ఇది? ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలను చేయటం కాదా ఇది? మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే ఎట్లా అండి? ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేశాము, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని లేకుండా చేశాము అని మీరు చెప్పుకుంటున్నటువంటి మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి? పిఎస్సి మీద ఓటింగ్ ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేని సిద్ధాంతాలను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి పిఎస్సి చైర్మన్ ఇప్పుడు దాకా ఏమన్నారు? ప్రజలు ఇవ్వాలి, ప్రతిపక్ష నేత హోదా అది మా చేతుల్లో లేదు అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? ప్రజల్ని మాయ చేయటం అనమాట. ఏంటంటే
పిఎస్సి చైర్మన్గా మేము ఎన్నికయ్యాము, అంతేగాని మా అంతటా మేము తీసుకోలేదని మాయబుచ్చటం, మభ్యపెట్టడం ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది అసహ్యం వేస్తూ ఉంది మాలాంటి ప్రజాస్వామ్యవాదులకు, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్లకు, సునిశ్చితమైనటువంటి రాజకీయ విశ్లేషణ చేయగలిగేటటువంటి మాలాంటి వాళ్ళకి ఇలాంటి వాటిని చూస్తూ ఉంటే ఇంత చండాలాలు కూడా ఉంటాయా? ఇంత నీచమైనటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో నేతలుగా చలామణి కాగలుగుతారా అనేటటువంటి ప్రశ్నలు మాకు ఉద్భవిస్తూ ఉన్నాయి. ప్రజలేక మీరు ఆలోచించుకోవాలి. నమస్తే.